నిత్య నిజాలు చెప్పే భారత్ ఎన్బిటివికి స్వాగతం. నేను జేకే. మిత్రులారా, ఈరోజు ముఖ్యాంశం చెప్పాలంటే కేజీఎఫ్. కేజీఎఫ్ మేము చూసాం చాలామంది. కేజీఎఫ్ అంటే ఒక సినిమా కాదు, కోలార్ గోల్డ్ ఫీల్డ్. ఇది కర్ణాటక బెంగళూరుకి సుమారు 100 కిలోమీటర్ల దూరాన్ని ఉంది. ఇది తమిళనాడు, ఆంధ్రప్రదేశ్కు దగ్గరలో ఉంది. ఇక్కడ గోల్డ్ మైన్స్ దరిదాపుగా 1800 క్రితము మన టిపు సుల్తాన్కి తర్వాత ఇవి బ్రిటిషర్లు ఆక్రమించుకున్నారు ఈ మైన్స్ని. వాళ్ళు ఒక సైనికుడు బెంగళూరులో ఉంటున్నప్పుడు వారికి సంబంధించిన ఖాళీగా ఉన్నానని చెప్పి తెలుసుకొని ఆ సైనికుడు అక్కడికి వెళ్ళి అక్కడ ఆ గోల్డ్ మైన్ తవ్వి అది మొదలుపెట్టి దాంట్లో ఆదాయం పొంది పర్వాలేదు అనుకున్న టైంలో నేను దీన్ని మెయింటైన్ చేయాలంటే నేను ఒక్కడి వల్ల కాదు, ఇంకా ఎవరన్నా తీసుకొస్తే బాగా మెయింటైన్ చేయొచ్చు, ఎక్కువ సంపదను తీసుకోవచ్చు అని చెప్పి జాన్ అనే ఒక వ్యక్తిని అప్పుడు 1885లో అనుకుంటా ఆయనతో కలిసి పార్ట్నర్షిప్ చేసి అది పెట్టారు. అయితే 1947 స్వతంత్రం తర్వాత బ్రిటిషర్లు ఎప్పుడైతే వెళ్ళిపోయారో అప్పుడు ఇది మన భారతదేశానికి చేతిలోకి వచ్చినాక ఆ మైన్స్ని మన భారతదేశం వాళ్ళు కొన్ని వేల టన్నులు బంగారాన్ని బయటికి తీశారు. అక్కడే ఉన్న ఒక నది నుండి పవర్ ప్లాంట్ని పెట్టి అక్కడికి కావాల్సిన కరెంటుని అక్కడ ఉత్పత్తి చేసి ఆ కరెంటుని ద్వారా ఆ మైన్స్లో నుండి బంగారాన్ని తీసుకొచ్చారు. ఇదంతా బాగానే ఉంది. రాను రాను ఈ ప్రాంతంలో నివసించటానికి దరిదాపుగా 3 కిలోమీటర్లు లోతున దిగిపోయింది మైన్స్. దీంతో అక్కడ ఎండాకాలంలో కూడా లేనంత వేడి సుమారు 47-50 పైచిలుకు హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. 3 కిలోమీటర్లు అంటే సుమారుగా దరిదాపుగా 3000 మీటర్లు లోతున వెళ్ళిపోతే అక్కడ రకరకాల కెమికల్స్ వల్ల దాన్ని కనీసం ఇదెందే పెట్టుకుందామంట అక్కడ ఉన్న వేడి తట్టుకోలేక ఇలాగా గుడ్డలు కట్టుకొని మాస్కులు పెట్టుకొని రకరకాలుగా బాధపడ్డారు. ఇదంతా ఒక ఎత్తు అయితే 2021 వరకు కూడా ఈ మైన్స్ని అలా 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 నడుపుకొచ్చారు. ఇది రాను రాను దిగుబడి తగ్గిపోయింది మైన్స్ని. దాంతో అప్పుడు వాజ్పేయి ప్రభుత్వం ప్రధానిగా ఉన్న టైంలో 2001లో ఈ మైన్స్ని పూర్తిగా మూసివేశారు. మళ్ళీ ఇప్పుడు ఈ కేజీఎఫ్ని మళ్ళీ తెరవాలని ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల కొన్ని వేల టన్నులు బంగారాన్ని బయటికి తీస్తామంటున్నారు. ఒక సంవత్సరానికి సుమారు 750 కిలోల బంగారాన్ని బయటికి తీస్తామంటున్నారు. ఇప్పుడు దాకా వ్యర్థంగా ఉన్న ఖనిజం పైన ఉన్న మట్టి తీసి దాంట్లో నుండి దరిదాపుగా ఒక అప్రాక్సిమేట్గా ఒక 25-30% గోల్డ్ని బయటకు తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ 2025లో ఈ కేజీఎఫ్ని మళ్ళా తెరవాలని కర్ణాటక గవర్నమెంటు కేంద్రంతో రిలేషన్షిప్ పెంచుకొని కేంద్రం నుండి పర్మిషన్ తీసుకొచ్చి అది ఆ మైన్స్ని మళ్ళా ఓపెన్ చేసి ఆ మైన్స్లో నుండి అనేకమంత బంగారాన్ని బయటకు తీసి భారతదేశం యొక్క అత్యున్నత స్థానాన్ని మనం బయటికి పెట్టాలని చూస్తున్నారు. మీకు తెలుసో లేదో తెలీదు,
బా దేశంలో ఈ 135, 150 దేశాల్లో అత్యంత బంగారం వినియోగించేది ఒక్క భారతదేశమే. మన భారతదేశంలోని వల్లే మిగతా దేశాలన్నీ అమెరికా, చైనా, రష్యా, జపాన్ అన్ని దేశాల నుండి కూడా మనం బంగారాన్ని దిగుమతి చేసుకోవడం వల్ల మన వల్ల ఆ దేశాలన్నీ బతుకుతున్నాయంటే మీరు నమ్మాలి. నిజం. కాబట్టి మనం ఎదగాలంటే, మన దేశం ఎదగాలంటే, మన దేశ ఆర్థికత పరిస్థితి ఎదగాలంటే మనము విదేశాల నుండి బంగారం కొనుగోలు మానేయాలి. కాబట్టి ఈ కేజీఎఫ్‌ని మళ్ళా మనం నిరు మైన్స్‌ని మళ్ళా తెరవటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదే గాని సఫలతం అయ్యి నిజంగా ఈ కేజీఎఫ్ మైన్స్‌ని మళ్ళా బయటకు తీయగలిగితే ఇక భారతదేశం దేశంలోనే అత్యున్నత స్థాయానికి చెందుతుంది. సుమారు 10,000 మందికి ఉద్యోగాలు గ్యారంటీ. మీరు నమ్మండి, నమ్మకపోండి. దేశ విదేశాల నుండి కూడా భారతదేశానికి వచ్చి మైన్స్‌లో పనిచేయడానికి వచ్చిన వాళ్ళు మన భారతదేశాన్ని ప్రాధేయపడాలి. అది కేజీఎఫ్ స్థాయి. కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి మీ కేజీఎఫ్ మనం విజయవంతం అవ్వాలని మీ అందరూ కూడా మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒక లైక్ ఇచ్చి మీ స్నేహితులకి ఇది షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. నమస్కారం.